students. నెక్స్ట్ మన టాపిక్ మొన్నటిదాకా బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టాపికే బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. మొన్నటిదాకా ఎనిలిన్ నుంచి బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ప్రిపరేషన్ తీసుకున్నాం. అంటే ఎనిలిన్ బెంజిన్ పైన NH2, ఆ ఎనిలిన్ కెమికల్ ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్. అక్కడ దాకా మొన్నటిది కంప్లీట్. నౌ టుడే టాపిక్ ఏంటంటే చూడండి, బెంజిన్ డయాజోనియం క్లోరైడే వన్ ఆఫ్ ది లెసన్. ఆ లెసన్ చెప్పుకుంటున్నాం. బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ప్రిపరేషన్, దెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది టుడేస్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ, 5th పేపర్, రైట్? నౌ the topic name is diazonium salts. Diazonium salts. Diazonium salts. This is our topic, diazonium salts. Simple. What is diazo? Simple. N triple bond N. Group is called diazo group. Diazo group. N triple bond N. N2 nothing but N2 ne nitrogen antunnamu, but ఆ N triple bond N అనే గ్రూప్ బెంజిన్ పైన అటాచ్ అయితే దాన్ని డైఅజోనియం గ్రూప్ అంటాం. సింపుల్. N triple bond N group is called diazo group. Next point write, the compounds which contains diazo group on the benzene ring are called as benzene diazonium salts. What is that? The compounds which contains diazo group on the benzene ring, the molecules are called as benzene diazonium salts. Next go to preparation of benzene diazonium chloride. Already explain చేసుకున్నాం. once again మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం, చెక్ చేసుకున్నాం. బెంజిన్ డయాజోనియం సింపుల్. దాని తర్వాత రావచ్చు స్ట్రక్చర్ ఆఫ్ ది డయాజోనియం సాల్ట్స్. స్ట్రక్చర్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్? దిస్ వన్ is benzene. Diazo, N2 on the benzene ring, plus charge. In case of not only Cl, any halide ఉంటుంది. X minus, X equal to, in case of chlorine, bromine and iodine also. This is the structure of benzene diazonium halide, nothing but benzene diazonium salt. Now next benzene diazonium salt preparation. What is the preparation? What is the conditions of benzene diazonium chloride preparation? చూద్దాం. రైట్. ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్. ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ నాకేమన్నా రాస్తుంది చూడండి. ఎనిలిన్ మీ ఓన్ కంపౌండ్స్ రాయొచ్చు, ఓన్ వర్డ్స్ రాయొచ్చు. ఎనిలిన్ ఆన్ రియాక్షన్ విత్ NaNO2 plus HCl, దీన్ని ఏమంటామంటే బెంజిన్ డయాజోనియం మిక్చర్ అనొచ్చు. సో అంత అవసరం లేదు. జస్ట్ ఎనిలిన్ ఆన్ రియాక్షన్ విత్ NaNO2 plus HCl, ఇట్ గివ్స్ బెంజిన్ డయాజోనియం సాల్ట్స్. ఇంకా పర్ఫెక్ట్ రాయొచ్చు ఈ రియాక్షన్. ఎనిలిన్ ఆన్ రియాక్షన్ విత్ NaNO2 plus HCl at the temperature of 0 to 5 degrees Celsius to form benzene diazonium salts. This is the words of benzene diazonium chloride preparation, right? దాన్ని మ్యాటర్ గా కన్వర్ట్స్ రియాక్షన్ గా కన్వర్ట్ చేద్దాం. ఎలాగో
aniline, nothing but primary amine, primary aromatic amine, aniline on reaction with NaNO2, sodium nitrate plus HCl at the temperature of 0 to 5 degrees Celsius. It gives benzene diazonium chloride into plus then Cl minus. This is the reaction of benzene diazonium chloride. I mean nothing but diazotization. What is that? Diazotization reaction. Most important. Number of times వచ్చిన question because of name reaction కాబట్టి. Diazotization reaction. What is the diazotization reaction? Aniline name రాసుకోవాలి. Aniline on reaction with NaNO2 with HCl at the temperature of 0 to 5 degrees Celsius, it gives benzene diazonium chloride. This is the preparation of benzene diazonium chloride, nothing but olide. Now properties, I mean mechanism of the benzene ఇట్లా జస్ట్ రియాక్షన్ రాస్తాం ఇక్కడ దాకా మనోడు అంతే ఇక్కడ దాకా రాస్తాం, దానికి మెకానిజం అవసరం లేదు. సో అడుగుతాడు మెకానిజం. నెక్స్ట్ మెకానిజం ఎలా రాస్తామో చూద్దాం. రైట్, మెకానిజం ప్లేస్ సరిపోదు, కొంచెం క్లారిటీగా వినాలి, చాలా క్రిటికల్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కండిషన్స్ ఏం తీసుకున్నాం చూడండి, NaNO2 ప్లస్ HCl తీసుకున్నాం. సో దాన్ని తీసుకున్నాం ఫస్ట్ NaNO2 ప్లస్ HCl తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందని అంటే NaCl HNO2 ప్లస్ NaCl ఫార్మ్. ఇప్పుడు ఈ HNO2 తీసుకుందాం. HNO2 ఎలా రాస్తుంది చూడండి, HON డబల్ బాండ్ ఇట్లా రాయొచ్చు, HONO ఇట్లా రాయొచ్చు. ఈ HMO ఎలా అవుతుంది చూడండి, HNO2 ఇలా ఉంది, నెక్స్ట్ HCl, నెక్స్ట్ సెకండ్ మోల్ ఆఫ్ HCl ఎట్లా ఉంటుంది, HNO2 కి సెకండ్ మోల్ ఆఫ్ HCl. దీన్ని నేను ఇక్కడ ఫస్ట్ మోల్, నెక్స్ట్ ఇంకొక మోల్ ఉంటుంది, ఈ HCl ఇలా తీసుకున్నాను. ఈ H కి చార్జ్ ఏముంటుంది అంటే ప్లస్, ఈ Cl కి మైనస్ ఉంటుంది. క్లారిటీగా వినాలి. ఈ ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఏమైంది, ఈ OH H పైన అటాక్ చేసింది, అప్పుడు ఏమవుతుంది అంటే HOH, ఇక్కడ N డబల్ బాండ్, ఇక్కడ Cl మైనస్ యాజ్ ఇట్ ఇస్ అలాగే. ఇక్కడ బల్కేజ్ గ్రూప్, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ దీనికి ఈ ఆక్సిజన్ పైన ప్లస్ చార్జ్ వచ్చింది. ఆటోమేటిక్ ఇది ఏంటి, కంప్లీట్ గా H2O మారింది. క్లారిటీ మీకు అర్థం కావాలి, H2O మారింది. సో H2O, లాస్ ఆఫ్ H2O, మిగిలింది ఏం చూడండి, N డబల్ బాండ్ O, N పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అలాగే ఉంటుంది, ఇక్కడ Cl మైనస్ పక్కకి కట్టింది. రైట్, ఇప్పుడు ఏమవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్ లో. ఇప్పుడు బెంజిన్ పైన NH2, బెంజిన్ పైన H2, నథింగ్ బట్ ఎనిలినే కదా ఫస్ట్ మనం తీసుకున్న ఇంతకుముందు రియాక్షన్. దీనికి అక్కడ ఉన్న తీసుకున్న చూడండి, N డబల్ బాండ్ O Cl పక్కకు రావాలి, Cl మైనస్. ఈ N పైన ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ నైట్రోజన్ పైన, అప్పుడు నైట్రోజన్ పైన యాడ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న బాండ్ O పైన రాద్దాం.
ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ లో సింపుల్ ఈ హైడ్రోజన్, సారీ మీకు అంత అవసరం లేదు, ఈ హైడ్రోజన్ అనుకోండి. ఈ హైడ్రోజన్ దీనిపైన అటాక్ అయినప్పుడు ఈ బాండ్ ఇక్కడికి వచ్చేసి సింపుల్ ఈ హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ పైకి వచ్చేస్తుంది. ఏమన్నా రాస్తా చూడండి, ఈ NH అలాగే ఉంది చూడండి, NH అలాగే ఉంది. కంప్లీట్ గా ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. N ఈ నైట్రోజన్ బాండ్ ఫామ్ అయింది. OH ఇక్కడ ఉన్న డబుల్ ఇక్కడ ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమైంది చూడండి, దీనికి ఇది డబల్ బాండ్ గా కన్వర్ట్ చేస్తుంది. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏమవుతుంది రండి, నెక్స్ట్ వచ్చింది సిఎల్ పక్కకే ఉంటుంది. రైట్, ఇంకొక ఇక్కడ సిఎల్ యాసిడ్ అట్లా ఉంది, సిఎల్ మైనస్ ఇక్కడ తీసుకున్నాను యాసిడ్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడున్న హైడ్రోజన్ కూడా ట్రిపుల్ బాండ్ ఎప్పుడైతే వస్తుందో ఈ హైడ్రోజన్ ఇక్కడున్న OH రెండు కూడా H2 వెళ్ళిపోతున్నాయి. బెంజిన్ పైన N ట్రిపుల్ బాండ్ N ఆటోమేటిక్గా ఈ నైట్రోజన్ ప్లస్ చార్జ్ వచ్చేస్తుంది, పక్కకు Cl-. ఇది బెంజిన్ డైజోనియం క్లోరైడ్. బాగా హార్డ్ అనిపిస్తుంది మీకు, నాకు కూడా. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. Aniline on reaction with NaNO2 plus HCl it gives benzene diazonium chloride. ఇప్పుడు రియాక్షన్ వచ్చేటప్పుడు ఒకసారి చూస్తున్నాం. NaNO2 plus HCl it gives HNO2 plus NaCl. ఇక్కడ దాకా తీసుకున్నాం. దీన్ని తీసుకుంటాం. HNO2 కి సెకండ్ మోల్ HCl యాడ్ చేస్తాం. సెకండ్ మోల్ HCl యాడ్ చేసినప్పుడు ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయింది, అదే మిగతా సేమ్. ఇక్కడ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, బల్కియెస్ట్ గ్రూప్ అయిపోయింది. ఆక్సిజన్ ఇప్పుడు 2 బాండ్స్ ఉంటారు కానీ ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి. సో ప్లస్ చార్జ్. సో H2 రిమూవ్ అయిపోయింది, NO CH. ఇదే ఇక్కడ తీసుకున్నాం. దేనిపైన? ఎనిలిన్ పైన అటాక్. బెంజిన్ పైన ఉన్న వన్ ఆఫ్ ది హైడ్రోజన్ బాండ్ మీకు ఇట్లా అవుతుంది, బాగా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ నైట్రోజన్ పైన యాడ్ అయినప్పుడు ఇది యాడ్ చేసిన బయట. నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కూడా ఈ బాండ్కి బాండ్ సెట్ డబుల్ బాండ్ రావడానికి సెట్ చేస్తుంది. ఇక్కడ 2 బాండ్స్ వచ్చేసింది. సో ఇక్కడ N డబుల్ బాండ్ N. నెక్స్ట్ OH. ఇక్కడ OH ఎందుకు వచ్చింది చూడండి, ఇక్కడ ఉన్న ఆ బాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ కూడా వెళ్ళిపోయింది, ట్రిపుల్ బాండ్ కలుపు. నైట్రోజన్ పైన ఎన్ని బాండ్స్ ఉండాలి, ఇప్పుడు 3 బాండ్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4 బాండ్స్ అయ్యాయి. 1 2 3. సో ఈ నైట్రోజన్ పైన ప్లస్ చార్జ్ వచ్చేది, ఈ నైట్రోజన్ క్లోరిన్ పైన మైనస్ చార్జ్. సో దీన్ని ఏమంటారు? బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్. దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్, నథింగ్ బట్ కెమికల్ ప్రాపర్టీస్. అంటే బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ నుంచి ఇంకా ఏమేమైనా ప్రిపేర్ చేయొచ్చు చూద్దాం. So next slide goes to prepare chemical properties of benzene diazonium chloride. So next sliding goes to chemical properties of benzene diazonium chloride. First sliding
replacement of OH, replacement of OH, replacement of OH group. మీనింగ్ ఏంటి చూడండి, బెంజిన్ పైన N2Cl ఉంది, ఆ N2Cl ప్లేస్లో OH రావాలి, అది రిప్లేస్ అవ్వాలనుకున్నాం. ఏం చేయాలి చూడండి, దాన్నే ఫస్ట్ సైడ్ ఏం తీసుకున్నాం, ఏమని రిప్లేస్మెంట్ ఆఫ్ OH గ్రూప్, OH గ్రూప్ రిప్లేస్ చేస్తుంది. దాని మ్యాటర్ రాసుకుంటున్నాం. హీటింగ్ ఆఫ్ డైజోనియం సాల్ట్ విత్ H2, సింపుల్ మ్యాటర్ రాసుకోవచ్చు. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ on reaction on heating with water, it gives phenol. OH replace అవ్వాలి అంటే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ on heating with H2 it gives phenol. దాన్ని రాస్తాం చూడండి, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ on heating with H2, సింపుల్, ఈ N2Cl కంప్లీట్ గా రిప్లేస్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ ఏమవుతుంది చూడండి, బెంజిన్ పైన OH వస్తుంది. దిస్ మీన్ ఈ నేమ్ ఏంటి చూడండి, ఫినాల్. వాట్ ఇస్ దట్? ఫినాల్ మాలిక్యూల్. నెక్స్ట్ ఫస్ట్ సైడ్ ఏం రాసుకున్నాం, రిప్లేస్మెంట్ ఆఫ్ OH గ్రూప్ అని రాసుకున్నాం. నెక్స్ట్ సైడ్ రిప్లేస్మెంట్ ఆఫ్ X minus, nothing but halogen, right? Second one is replacement of X minus. Replacement of X minus ki the best example is the reaction Sand-Meyer reaction. This is the most important one, Sand-Meyer reaction. Radham, diazonium salts on reaction with HX in the presence of cuprous salts to give halobenzene. Diazonium salts on reaction with HX in the presence of cuprous salts, it gives halobenzene. Rather, benzene diazonium salt N2 plus Cl minus. The name is Sand-Meyer reaction. Sand-Meyer reaction. Right. Benzene diazonium chloride in the matter of on reaction with cuprous salts, CuCl is known in presence of HCl. Benzene diazonium chloride on reaction with HX in the presence of cuprous salts. HX plus HCl is. Last time was చూడండి, it gives halobenzene. Chlorine తీసుకున్నాం కాబట్టి halo ప్లస్ లో Cl, chlorobenzene. In case benzene diazonium chloride in presence of HBr, in presence of CuBr, cuprous bromide, it gives bromobenzene. In case of benzene diazonium chloride on reaction with HI, sorry, ఇంత అవసరం లేదు, HCN తీసుకున్నాం, HCN in presence of CuCN, it gives benzene పైన side. What is that? Chlorobenzene, bromobenzene, cyanobenzene. This one is benzene diazonium chloride. Malapsari. Benzene diazonium chloride on reaction with HX in the presence of cuprous salts, it gives halobenzene. This is the Sand-Meyer reactions of benzene diazonium chloride. Next reaction, Gattermann reaction. ఆ రియాక్షన్ సేమ్ ఉంటుంది, చిన్న చేంజెస్ ఉంటున్నాయి. ఆ చేంజెస్ ఏంటంటే రియాక్షన్ మిక్చర్లో చేంజెస్ ఉంటుంది. ఈరోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ. క్లాసెస్ని కొంచెం కేర్ఫుల్గా రాయండి. మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నా కానీ కంపల్సరీగా రాయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ రాయకుండా మాత్రం రాదు. బుక్లో ఉండొచ్చు ఆ రియాక్షన్, కానీ నేను చెప్తున్నప్పుడు రాస్తే మీకు ఈజీగా, చెప్పిన రోజు రాస్తే మాత్రం 10 times ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. సో
రాయడానికి ట్రై చేయండి. రాస్తారని అనుకుంటున్నాను, వింటారని అనుకుంటున్నాను. లేదు మేము రాయమంటే మీ ఇష్టం అది. సో థ్యాంక్ యూ.